హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అల్తాఫ్ టెక్నికల్ గురించి ఈ వీడియోలో ఫ్రెండ్స్ అంతా మన ఛానల్లో యూట్యూబ్ టిప్స్ గురించి మొత్తం చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ థంబ్నెయిల్ అయితే చూసిండారు కదా. థంబ్నెయిల్లో వచ్చిందనే మీరు ఏం చూసిండారంటే గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని లక్షలు ఎలా సంపాదించాలి అనేది థంబ్నెయిల్ ఉంటుంది. అందులో ఉన్నది మీరు చదివిందంతా నిజమే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు కొంచెం కూడా అర్థం అవ్వదు. వెనక బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గ్రీన్ స్క్రీన్, ఇలాంటి గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని మీరు లక్షలు అయితే సంపాదించచ్చు. ఇది అయితే కన్ఫామ్. వేరే వాళ్ళ కంటెంట్ కాపీ కొట్టేది యూట్యూబ్లో పెట్టడం అది ఇది జరిగితే మీకు మానిటైజేషన్ అయితే జరగదు. నాది అలాంటి ఛానళ్ళు 2 పోయినాయి. అంటే మనం వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అది మనం పెడితే కనుక ఇది మానిటైజేషన్ అయితే జరగదు. వ్యూస్ అయితే వస్తాయి, మానిటైజేషన్ అయితే జరగదు, రెవెన్యూ అయితే రాదు యూట్యూబ్ గురించి. ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఈ గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని మీ ఓన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ వీడియో తీసినా కూడా అది మీ ఓన్ కంటెంట్ అవుతుంది. గ్రీన్ స్క్రీన్ లేని వాళ్ళు కూడా ఒక వీడియో అయితే చేస్తాను. గ్రీన్ స్క్రీన్ లేకుండా మీ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలా, ఎలా యూస్ చేయాలా మీ వీడియోని అనేది ఆ వీడియో కూడా తీస్తాను. కంపల్సరీ ఆ వీడియో కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం ద్వారా ఇంకా మీకు సరికొత్త వీడియోస్ యూట్యూబ్ టిప్స్ గురించి చెప్పడం వీడియోస్ అయితే చేస్తాను. చూసి మీరు కూడా నేర్చుకోండి, మీ ఓన్ కంటెంట్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కదా, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ గ్రీన్ స్క్రీన్ వచ్చి ఎక్కువ అమౌంట్ అయితే ఏం కాదు, ఒక 500-600లో కూడా మీకు ఆన్లైన్ దొరుకుతుంది. లేకపోతే మీరు జౌలి అంగడిలో పోయి గ్రీన్ క్లాత్ కావాలంటే కూడా ఇస్తారు. అది మీరు ఒకటి తీసుకొని అయితే ఫ్రెండ్స్, మీరు ఎక్కడన్నా ఒక గోడ బ్యాక్ సైడ్ మీకు అంతా ఫ్లాట్గా ఉండాలా. ఫ్లాట్గా ఉన్నట్లు ఏదన్నా ఒక లొకేషన్ అయితే చూసుకోండి. మీ రూమ్ లేకపోతే బ్యాక్ సైడ్ రూమ్ అవతల ఏమన్నా ఒక గోడ, ఇలాంటి గోడ ఫ్లాట్ గోడ అయితే సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ గ్రీన్ స్క్రీన్ అయితే ఇట్లా ఫిట్ చేసేయండి. ఏమంటే మీ వీడియో తగ్గట్టు మీకు లెంత్ కావాలంటే లాంగ్ పెట్టుకోండి. లేదు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నానంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా అంటే మీరు ఆఫ్ పెట్టుకోండి. చైర్ మీద కూర్చోంటే గ్రీన్ ఇట్లా కనిపించాల, పైన మాత్రం కనిపించాలి గ్రీన్ స్క్రీన్. మీరు ఆఫ్ అయితే పెట్టుకోండి ఏమన్నా ఎక్స్ప్లెయినేషన్ అది ఇది చేయాలనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు హీరో రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇప్పుడు ఒక వీడియో అయితే తీసుకుంటారు. అది హీరో రిమూవ్ చేసి గ్రీన్ స్క్రీన్ పెట్టి మనం యాక్టింగ్ చేసి ఆ హీరో ప్లేస్లో మనం ఉన్నట్లు ఆ హీరోయిన్ డైలాగ్ చెప్పినప్పుడు మనం డైలాగ్ చెప్పి మనం ఉన్నట్లు ఇచ్చేసుకోవచ్చు. అదొక కంటెంట్ అవుతుంది. ప్లస్ మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ స్క్రీన్ని ఎడిట్ చేసి ఇప్పుడు వైట్ బోర్డ్లా మార్చాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, గ్రీన్ స్క్రీన్ని ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇప్పుడు స్టిక్ పెట్టుకోనో లేకపోతే పెన్ పెట్టుకోనో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు వైట్ బోర్డ్ మీరైతే ఎడిట్ చేసింటారు కదా వైట్ బోర్డు. ఇప్పుడు మీరు ఫలానా చెప్తారు, ఫలానా ఏమన్నా ఇప్పుడు యూట్యూబ్ గురించి షార్ట్ గురించి చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు షార్ట్స్ ఎలా వైరల్ చేయాలి, ట్యాగ్స్ ఎట్లా రాయాలి, కంటెంట్ నేమ్ ఎట్లా రాయాలి, వీడియో ఏం గురించి ఉంది అనేది మీరు చెప్తారు కదా. అలా చెప్పినప్పుడు ఒక వైట్ బోర్డ్లో మీకు నేమ్స్ అయితే ఎడిట్ చేయడం జరుగుతుంది కదా, ఆ నేమ్స్ గ్రీన్ స్క్రీన్కి అటాచ్ చేసేయండి. గ్రీన్ స్క్రీన్లో ఎడిట్ చేసేయండి. ఎడిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఇలా పక్కలో నిలబడతారు కదా, పక్కలో నిలబడినప్పుడు గ్రీన్ స్క్రీన్ మొత్తం అదే కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్క సైడ్ మొత్తం గ్రీన్ స్క్రీన్ అంతా మీరు చెప్పేది నేమ్స్ రావడం, షార్ట్స్ ఎట్లా వైరల్ చేయాలా అనే నేమ్ రావడం అదంతా జరుగుతూ ఉంటుంది. మీరైతే ఒకటి నార్మల్గా ఇట్లా చూపించుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. అదొక కంటెంట్ అవుతుంది. ప్లస్ మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఇప్పుడు కార్టూన్ వీడియోస్ చూస్తుంటారు కదా, అదైతే మీరైతే గ్రీన్ స్క్రీన్లో ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే చాలా మంది కార్టూన్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అది ఒక లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ పోతూ ఉంటాయి కార్టూన్ వీడియోస్. ఇప్పుడు మీరు
ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ అనుకోండి, ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటాం. మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు నడిచేటప్పుడు ఎట్లా అంటే మీరు ఒకే చోట వాక్ చేస్తూ ఉంటారు. వాక్ చేస్తున్నప్పుడు ఏం అంటే మనం వాక్ చేస్తున్నప్పుడు మూవింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది రోడ్. ఇది విప్‌మేట్‌లో పోయిందనే మీరు మూవింగ్ బ్యాక్గ్రౌండ్ రౌండ్ అని కొడితే, కార్టూన్ ఇమేజ్ అని కొడితే అది వస్తుంది. అది మీరు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకొని మీరు ఇట్లా నార్మల్‌గా వాక్ చేస్తూ ఉంటే కూడా, నార్మల్‌గా వాక్ చేస్తున్నప్పుడు కూడా అది బ్యాక్గ్రౌండ్ మూవింగ్ అవుతూ ఉంటుంది కదా. మూవింగ్ అయినప్పుడు మీరు రియల్‌గా నడిచిపోయినట్లు, రియల్‌గా ఫ్రంట్ కార్నర్ నుంచి వచ్చినట్లు అది అట్రాక్ట్ అయితే అవుతుంది. ఎడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అట్లయితే చేసి మీ ఓన్ కార్టూన్ వీడియోస్‌ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు గ్రీన్ స్క్రీన్ ఉంటే. ఓకే ఫ్రెండ్, గ్రీన్ స్క్రీన్ ద్వారా మీరు ఎన్నో వీడియోస్ చేయొచ్చు, ఎంతో లక్షలైతే సంపాదించచ్చు. ఇంకా ప్లస్ ఇది ఏమరా అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టి మీరు ఏ వీడియో ఎడిట్ చేసినా కూడా అది మీ ఓన్ కంటెంట్ ఉంటుంది. అది కూడా వీడియో తీస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ వీడియో గ్రీన్ స్క్రీన్ లేని వాళ్ళు కూడా ఎట్లా యూస్ చేయాలా అనేది కూడా నేను వీడియో తెస్తాను. కంపల్సరీ చూస్తున్నా, కంపల్సరీ ఆ వీడియో తెచ్చి మీకు చూపిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది, చూసి మీరు నేర్చుకోవచ్చు. చాలామంది ఏం చెప్తున్నారంటే మీ ఓన్ కంటెంట్ లేకపోతే కూడా యూట్యూబ్ నుంచి వీడియో డౌన్లోడ్ చేసి అది ఎడిట్ చేసి వీడియో పెట్టినట్లయితే మీ మానిటైజేషన్ అయితే జరుగుతుంది, అది ఇది అని చెప్తుంటారు. అది మాత్రం నమ్మకండి. ఎందుకంటే మీరు ఒక వీడియో డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి మీరు యూట్యూబ్లో పెడుతున్నారంటే అది మీ ఛానల్కి చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే మానిటైజేషన్ అయితే జరగదు, మీరు కష్టపడిందంతా వేస్ట్. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మీరు చూడడం ద్వారా వాళ్ళకి రెవెన్యూ అవుతుంది, కానీ మీరు డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి ఆ వీడియోని మీరు అప్లోడ్ చేస్తే మాత్రం మీకు రెవెన్యూ అయితే రాదు, మీ ఓన్ కంటెంట్ అయితే అది కాదు. ఇదైతే ఓపెన్గా చెప్తాను. ఏమరా అంటే మీ ఓన్ నా ద్వారా ఏమన్నా నేర్చుకోవాలంటే మీ వీడియోస్ ఎలా వైరల్ చేయాలి, మీ షార్ట్ వీడియో ఎలా వైరల్ చేయాలి నేను టిప్స్ అన్ని టిప్స్ నేను చెప్తాను. మీరైతే మీ వీడియోస్ అయితే వైరల్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియో అయితే చెప్పలేము, లక్షల్లో పోతుంది. నేను చెప్పినట్లు మీరు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినట్లు జరిగితే లక్షల్లో వ్యూస్ అయితే పోతుంది, వైరల్ అయితే అవుతుంది. సబ్స్క్రైబర్స్ అంటారా, ఒక్క వీడియోకి 1K 2K 3K సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోస్ ఇంకా మీ ముందు తెస్తాను. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్ చేయండి, నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. ఏమంటే గ్రీన్ స్క్రీన్ ఎలా ఎడిట్ చేయాలని కూడా ఒక వీడియో తెస్తాను, అదైతే మీకు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చేసి మీరు కూడా మీ ఓన్ కంటెంట్ అయితే మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.